వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనా ఫలన్ యుక్బల మిన్హు. సర్వ ప్రశంసలు, సకల పొగడ్తలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి శోభిస్తాయి. ఎవరైతే సర్వాన్ని సృష్టించి అందులో మనల్ని విశ్వాసులుగా తీర్చిదిద్దాడో ఆ ప్రవక్తలందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దరూద్లు మరియు శుభాలు వర్షించుగాక. ఎవరైతే ధర్మం కోసం తప్పించారో, ప్రత్యేకించి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన తరువాత మరొక ప్రవక్త లేరు, ఆయన తరువాత మరొక గ్రంథం లేదు, ఈ భావన మన వరకు చేరేలా పూర్తి ప్రయత్నం చేశారు. అయితే ఏ వ్యక్తి అయితే తనను తాను ముస్లిం అని చెప్పుకుంటున్నారో అతనికి కావలసినటువంటి మొట్టమొదటి అర్హత అల్లాహ్ ఒకే ఒక్కడు, ఆయన తప్పించి ఆరాధనలకు మరెవరు అర్హులు కారు. ఈ నమ్మకము ఈ నమ్మకం ఎప్పుడైతే మనిషి హృదయంలో వస్తుందో అతను ఇస్లాం యొక్క మొట్టమొదటి మెట్టు మీద ఎక్కేసినట్లే. ఈ నమ్మకంలో ఎలాంటి లోపపాట్లు ఉన్నా కూడా మిగతా ఏ ఉన్నా లేకపోయినా అల్లాహ్కు అవసరమే లేదు. అల్లాహ్కు ఆయన ఆరాధనలో ఏకదైవ ఆరాధన వ్యక్తిగతంగా కావాలి, స్వచ్ఛందంగా కావాలి, ఎలాంటి మార్పు చేర్పులు లేనటువంటిది కావాలి. అల్లాహ్ ఏ ఆరాధన అయితే కోరుకున్నాడో ఆ ఆరాధన అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనకు చేసి చూపించాలి. ఖురాన్ గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలు ఈ భూమి మీదకు పంపించబడ్డారు. ప్రతి ప్రవక్త ఆ సమాజంలో జరిగే పాపాలను ఆపటం కోసం ఎంతో కృషి చేసేవారు. అన్నిటికంటే ముందు లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేది నేర్పించేవాళ్ళు. కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఆయన కాకుండా మరెవరూ లేరు అన్న నమ్మకం ఉన్న తర్వాత, ఇప్పుడేంది మీరు చేస్తున్న పనులు ఇవి, మీరు మార్చుకుంటే మీకు మేలు కలుగుతుంది, భూమి మీద కూడా మీకు మంచి జరుగుతుంది, పరలోకంలో కూడా అల్లాహ్ మిమ్మల్ని ఇష్టపడతాడు అని నచ్చజెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, వాతావరణం మారిపోయింది. మన ముస్లింలు కూడాను ముందు నమాజ్కు వస్తే చాలు, ఎలాగోలాగా మిగతా అన్ని తర్వాత చెప్పుకోవచ్చు అన్న వంకలో ఉన్నాము. ఇంకొన్ని చోట్ల అయితే కనుక ముందు ఏదో ఒకటి మంచి పని చేస్తే చాలులే, నమాజులు ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టుగా ఉన్నాము. ఏది ముందు ఏది తర్వాత తెలియకపోవటము అజ్ఞానము అనేది మనం గుర్తించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలకు ఎదురుగా ఉన్నప్పుడు చెప్పారు, ప్రయాణంలో ఉన్నప్పుడు 4 రకాతుల నమాజును 2 రకాతులుగా మార్చుకోండి. ప్రయాణం అంటే ఒక బాధాకరము, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో తెలీదు. ప్రవక్త గారి బోధన 4 రకాతుల నమాజును 2 రకాతులుగా మార్చుకోండి. కొంతమంది సహాబాలు ఏమన్నారు, ప్రవక్త గారు మేము యువకులము, మా దగ్గర బలం ఉంది, మేము 4 రకాతులు చదువుకుంటాము అని అంటారు. ప్రవక్త గారి ఒకటే మాట, అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాన్ని మీరు కాదనుకుంటున్నారు. అల్లాహ్ మీకు ఒక అనుగ్రహం ఇచ్చాడు. 4 రకాతులు ప్రయాణంలో అంటే కష్టమే, మామూలుగా అన్నా కష్టమే. అటువంటిది 4 రకాతులు ప్రయాణంలో మీకోసం సులభతరం చేసి 2 రకాతులుగా కుదించటం జరిగితే మీరు మళ్ళీ మీ మీద మీరు భారాన్ని వేసుకుంటున్నారు. ఇది మీ అంతటి మీరు వేసుకున్న భారము, దీనికి ఇస్లాం అనుమతించటం లేదు. ఇంకొంతమంది సహాబాలకైతే మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఉపవాసాలు పాటించకండి అని ప్రవక్త గారు అన్నారు. ప్రయాణము స్వతహాగా బాధాకరము, అందులో ఉపవాసం అంటే ఇంకా బాధాకరం అవుతుంది. కాబట్టి రమజాన్ నెల ఉపవాసం అయితే ఇంకొక నెలకి ఆ రోజులు, ఎన్ని రోజులైతే మీరు సుదీర్ఘ ప్రయాణాల్లో ఉంటారో ఆ కొన్ని రోజులు ఉపవాసాలు తర్వాతకి మార్చుకోండి అని అన్నారు. కొంతమంది సహాబాలు, వాళ్ళు ఇస్లాం పట్ల ద్వేషం లేదు, ప్రవక్త గారి పట్ల ద్వేషం లేదు, ప్రవక్త గారంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడేవాళ్ళు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నా ప్రవక్త గారి బోధన మీకు ఎంతైతే ఉందో అంతవరకే మీరు అనుసరించాలి. బాధాకరమైనటువంటి ప్రయాణంలో మీరు ఉపవాసం మీకు అవసరం లేదు. ఇది అల్లాహ్ తరపు నుంచి మీకోసం ఒక అనుగ్రహము. ఆ ఉపవాసాన్ని తర్వాత పెట్టండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారి సహాబాలు, ప్రవక్త గారి శిష్యులు, ప్రవక్త గారి అనుచరుల ముందు ఈ మాటలు చెప్పారు. వాళ్ళు ఆరాధన చేస్తాము అంటే ఆ ఆరాధనలో ఇన్నే హద్దులు, ఇవి దాటొద్దు అని ప్రవక్త గారు నేర్పించారు. మరి మనం సహాబాలలాగా తయారవ్వాలి.
ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. మీరు కనుక సహచరులు ప్రవక్త గారి శిష్యులలాగా విశ్వసించినట్లయితే అప్పుడే మీరు రుజు మార్గం మీద ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మరి మన జీవితంలో సహాబాలకు పోలినటువంటిది ఏముంది అంటే చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ప్రవక్త గారు వాళ్ళ ఆరాధన ఆపాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే మాకు ఆరాధననే లేదు. నమాజ్ 5 పూటల నమాజ్ మన పరిస్థితి మనకే తెలుసు. 5 పూటల నమాజుల్లో మన మసీదులు ఎలా నిండుతున్నాయనేది మాకు తెలిసిపోతుంది. అలాగే రంజాన్ వచ్చినప్పుడు ఉపవాసము సహాబాలని ప్రవక్త గారు ఆపారు. కేవలం రంజాన్ మాత్రమే మొత్తం ఉండండి. మిగతా ఏ నెల వద్దు అని ప్రవక్త గారు వాళ్ళని ఆపారు. ఎందుకంటే వాళ్ళు 3 నెలల దాకా ప్రవక్త మీరుంటున్నప్పుడు మేము కూడా ఉంటాము అంటున్నారు. నాకు అల్లాహ్ తినిపిస్తున్నాడు. నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాపిస్తున్నాడు. కాబట్టి నేను ఉపవాసం ఉన్నట్టుగా మీరుండొద్దు. ఒక్క రంజాన్ మాసం తప్పించి ఏ నెల కూడా పూర్తిగా ఉండటానికి వీల్లేదు అని ప్రవక్త గారు సహాబాల్ని ఆదేశించారు. ఇప్పుడు మేము చూస్తే రంజాన్‌కే దిక్కు లేదు. మిగతా నెలలు తర్వాత మాట్లాడుకుందాము. ఈ పరిస్థితిలోకి మేము వచ్చేసాము. ఇది మనం మార్చుకోవాలి. మేము మారము, వీళ్ళు మారరు, వాళ్ళు మారరు. ఇవన్నీ విని విని విసుగొచ్చేసింది. కానీ స్వతహాగా ముందు నా నుంచి లెక్కేసుకోవాలి. ఇన్‌షాల్లా నా గతం ఏమిటో గాని నా భవిష్యత్తు నన్ను స్వర్గానికి తీసుకెళ్ళాలి. నా భవిష్యత్తు నన్ను స్వర్గానికి తీసుకెళ్ళేలాగా ఉండాలి. ఈ విధంగా మనం కోరుకున్నప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు సహాయం చేస్తాడు. అటువంటి వాతావరణం గనుక పెరిగినట్లయితే అల్లాహ్ అందరికీ తన బరకతులు శుభాలు కురిపిస్తాడు. మనం ఏమీ చేయకుండా వీళ్ళు చేయటం లేదంటే చేయరు. ఎందుకంటే మనం ఎలాగైతే కనిపించామో వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి ఇందులో చదువు అనేది తప్పనిసరి. ప్రవక్త గారి బోధన తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం. చదువు నేర్చుకోవటము, నేర్పించటము ప్రతి ముస్లిం మీద తప్పనిసరి అని ప్రవక్త గారి బోధన. ఈ బోధన కేవలం ప్రపంచ విషయమా లేదా పరలోకం విషయమా అంటే చదువు అన్నిటికీ కూడుకొని ఉంటుంది. ప్రతి అవసరమైన విషయాన్ని నేర్చుకోవటము, తన హద్దులలో నేర్చుకోవటం ప్రతి ముస్లిం మీద తప్పనిసరి. అందులో ధార్మిక విద్య అతి ఉత్తమైనటువంటిది. ఇది అన్నిటికంటే మూలమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. ఏదో ఉంది అని మన గతంలో మా తాత ముత్తాతల్ని మోసం చేశారు. మా తాత ముత్తాతల కాలంలో ఉన్న ప్రజలు మోసపోయారు. ఖురాన్ చదవాలి అంటే మీకు 16 విద్యలు రావాలి అని భయపెట్టేశారు. తీరా మేం చదివినప్పుడు ఒక్క విద్య లేదు, 2 విద్యలు కూడా లేవు. ఖురాన్ అంతే. ఒక న్యూస్ పేపర్ ఎలాగైతే చదవగలమో అంతే సులభంగా ఖురాన్ కోసము తెలుగులోను, ఉర్దూలోని తర్జుమా చేసి పెట్టేయటం జరిగింది. మా తాత ముత్తాతలకి ఆ వసతులు లేకే వాళ్ళు తప్పుడు పనులు చేశారు. పీర్ల పండగ అల్లాహ్ కోసం అనుకొని, ఇస్లాంది అనుకొని పాటించారు. మీలాదున్ నబి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాది అనుకొని ఎంతో నమ్మకంతో చేశారు. నెల్లూరు రొట్టెల పండగ ఇది అల్లాహ్ కోసమే ఖురాన్‌లో ఉందేమో అనుకొని నమ్మకంతో చేశారు. దస్వా చాలీస్వాలు కూడా నమ్మకంతోనే చేశారు. పుణ్యం వస్తుందన్న ఆశతోనే చేశారు. ఎందుకు? వాళ్ళకి చదువు లేదు. చదువు లేని కారణంగా ఎవరేం చెప్పినా వాళ్ళు నమ్మేశారు. ఇప్పుడు మా దగ్గరికి అవే గ్రంథాలొచ్చాయి. అవే పుస్తకాలు వాళ్ళని దాటుకొనొచ్చాయి. వాళ్ళ దాకా పుస్తకాలొచ్చేటప్పటికి అరబీలో ఉంది. అరబీ చదవటం రాదు. దాన్ని తర్జుమా చేస్తే అది ఫారసీలో ఉంది. ఫారసీలో ఖురాన్ తర్జుమా చేయటానికి 800 సంవత్సరాలు పట్టింది. ఎందుకంత సమయము? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఖురాన్ తర్జుమా చేయటానికి ఎవరు ముందుకు రాలేదు. ఖురాన్ ఇది అరబీ భాషలో ఉంది. ఒక్కో పదానికి రకరకాల అర్థాలు వస్తూ ఉంటాయి. తెలియకుండా ఇంకొక భాషలోకి మారినప్పుడు పొరపాటు దొర్లుతుందేమన్న భయపడ్డారు. ఒక గుర్రానికి 300 పేర్లు, ఒక గాడిదకి 300 పేర్లు, ఒక వంటకి, ఒక కత్తికి 300 పేర్లు. పొట్టి కత్తి, పెద్ద కత్తి మనం ఊరకనే చెప్పేస్తాము. వాళ్ళలా కాదు. ప్రతి చిన్న విషయానికి కూడా ఒక పేరు తగిలించేశారు. మరి అటువంటిది ఖురాన్ గ్రంథాన్ని తర్జుమా చేసేటప్పుడు ఇంతో అంతో తప్పులొచ్చేస్తామన్న భయంతో 800 సంవత్సరాల దాకా మీరు ముందు అరబీ నేర్చుకోండి. ఆ అరబీ నుండి మీరు ఖురాన్‌ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గరున్న ప్రజలకు మీరు ఖురాన్ వివరించండి అని చెప్పుకొని మా పండితులు కాలాన్ని సాగదీశారు. కానీ ఒక అవసరం వచ్చింది. ఖురాన్‌ని అరబీలో చదవటం కూడా కష్టమవుతుందేమో అనుకున్నటువంటి ప్రజల కోసము
ఫారసీ భాషలోకి మొట్టమొదటిగా తర్జుమా చేయటం జరిగింది. ఈ 800 సంవత్సరాల్లో భారతదేశం కావచ్చు, అరబ్ దేశమే కావచ్చు, ఎక్కడెక్కడైతే ప్రజలున్నారో వారి దాకా వారి భాషలోకి ఆ ఖురాన్ గ్రంథము తర్జుమా దొరకలేదు. అక్కడున్న పండితులు చెప్తేనో, లేదా చదువుకున్న వాళ్ళు చెప్తేనో వీళ్ళకి ఎవరికీ అర్థమయ్యేది కాదు. 800 సంవత్సరాల తర్వాత ఇది ఖురాన్ తర్జుమా అని ఫార్సీలో తర్జుమా చేసి చూపిస్తే జనాలకు కోపమొచ్చింది. విసుగొచ్చేసింది. ఏంది ప్రవర్తన? ఖురాన్ మీకు రాని విషయాలు, మీకు తెలియని విషయాలు, మీకు అర్థమవ్వని విషయాలు మీకోసము తర్జుమా చేసి మీ ముందు పెడితే, ముందు చదువుకోవాలి అని ఆతృత చూపించాల్సింది పోయి, ఖురాన్ తర్జుమా చేస్తారా? అంత మీకు అర్హత ఉందా? అని కోపతాపాలు చూపించిన ప్రజలు చాలామందే ఉన్నారు. పైగా ఫారసీ నుండి ఉర్దూలోకి తర్జుమా చేయటానికి అంత ఎక్కువ కాలం ఏమీ పట్టలేదు. కానీ అది కూడా కఠినతరమైపోయింది. అల్లామా షాహ్ వలీవుల్లా ముహద్దీస్ దెహ్లవీ రహమతుల్లాహి గారు ఎప్పుడైతే ఖురాన్ గ్రంథాన్ని తర్జుమా చేశారో, ఆయన ఇంటిని చుట్టుముట్టేశారు జనాలు. ఎందుకు? ఆయన ఏమన్నా తప్పు చేశారా? ఖురాన్‌లో ఏదైనా తప్పులు రాశారా అంటే లేదు. ఏం చేశారు అంటే ఖురాన్ గ్రంథాన్నే తర్జుమా చేశారు. అక్కడ ఉన్న అరబీ భాషలో చదువుకుంటున్నాము. పోనీ అరబీలో చదివారు, దాని అర్థం తెలుసా అంటే తెలీదు. మరి అలాంటప్పుడు మీకు అర్థం రాసిస్తే చదువుకోవాలి కదా! ఏం చేశారు? కోపతాపాలు చూపించారు. షాహ్ వలీవుల్లా ముహద్దీస్ దెహ్లవీ రహమతుల్లాహి గారి ఇంటిని చుట్టుముట్టేసి మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని అది చేస్తాము, ఇది చేస్తాము. ఈ మూర్ఖత్వము మన దేశంలో ఉన్నటువంటి మన ముస్లింలలో పెరిగిపోయింది. మీకు చదువు రాదు కాబట్టి మీకు సులభతరం చేసి మీ చేతి ముందు ఖురాన్ గ్రంథాన్ని తర్జుమా పెడితే ఇంత కోపతాపాలు చూపించారు. మరి ఎన్ని తరాల ముస్లింలు నరకానికి వెళ్ళిపోయారో తెలీదు. ఎన్ని తరాల ముస్లింలు శాశ్వత నరకానికి ఆహుతి అవుతున్నారో తెలీదు. ఇప్పుడు మన దాకా ఖురాన్ గ్రంథము తర్జుమాతో సహా వచ్చింది. చదువుకోవటానికి అవకాశం లభించింది. ప్రశ్నించే అర్హత, ప్రవక్త గారి బోధన ప్రశ్నించటము, మనం ఎక్కడైనా కూడా ఇది ఏది ధర్మము అని గట్టిగా ప్రశ్నిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రవక్త గారి బోధన కాబట్టి. సహాబాలు వాళ్ళు ఖుతుబాల్లో ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకొని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఖుతుబా జరుగుతూ ఉండంగా, ఖుత్బా అయిపోయిన తర్వాత కాదు. ఖుత్బా జరుగుతూ ఉండంగా మీరు చెప్పిన మాట ఖురాన్‌లో ఉందా? హదీసుల్లో ఉందా? అని ప్రశ్నించిన ప్రజలు, సహాబాల శిష్యులు మాకు కనిపించారు. ఈ రోజు కూడా మనం అలాగే ఉండాలి. మనం ఏదైనా మాట చెప్పుకుంటున్నామంటే ఇది ఖురాన్‌లో ఉందా? అని అడిగే అర్హత మన దగ్గర ఉండాలి. ఎందుకంటే మనం అల్లాహ్ విషయం చర్చించుకుంటున్నాము. ఇటు స్వర్గమా, అటు నరకమా ఎటో ఒకవైపే తేల్చుకునే విషయము. అయి ఏమవుతులే అనుకుంటే ప్రవక్త గారి బాబాయి, సొంత బాబాయి ప్రవక్త గారు బతిమిలాడారు. బాబాయి లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివితే నేను సిఫారసు చేస్తాను అని బతిమిలాడారు. కానీ ఆయన శాశ్వత నరకానికి ఆహుతి అయిపోయారు. ఏందంటే ఏమవుదులే అనుకున్న చిన్న మాట ఆయనకు కూడా అనిపించింది. ఇప్పుడు మేము కూడా ఉన్నాము. మా పరిస్థితి ఏంది? అటువైపా, ఇటువైపా మేము తావీజులు వేసుకోకూడదు అని గోల చేస్తుంటే ఎంతోమంది ప్రజలకి వెంటనే కోపం వచ్చేస్తుంది. మరి దాదానుగా లేరే అని మమ్మల్ని అడుగుతున్నారు. దర్గాలకి వెళ్ళకూడదు అంటే మా తాత ముత్తాతల నుంచి వస్తుంది అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఒకవేళ మేము చెప్పిన మాట అబద్ధమై ఉంటే మీరు బతికిపోవచ్చు. ఏం మాట? మన్ అల్లక తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే తావీజుని వేలాడదీశారో వాళ్ళు షిర్క్‌కి పాల్పడ్డారు. ఈ మాట అబద్ధమై ఉంటే గనక మిగతా వాళ్ళందరూ ఎవరెవరైతే తావీజులు వేసుకున్నారో ఆ ముస్లింలందరూ బతికిపోతారు. కానీ ఇది ప్రవక్త గారి మాటే. ఇది ప్రవక్త గారి బోధన. 10 మంది శిష్యులు ప్రవక్త గారి దగ్గరకొచ్చి, "ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము మీ చేతిలో ప్రమాణం చేసి ఇస్లాం స్వీకరించదలుచుకుంటున్నాము" అన్నప్పుడు, అందులో 9 మంది ద్వారా ప్రవక్త గారు ప్రమాణం తీసుకున్నారు. మేము లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న సూత్రానికి కట్టుబడి ఉంటాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పించి నిజారాధ్య దేవుడు మరెవరూ లేరు అని సాక్ష్యం ఇస్తున్నాము. దొంగతనం చేయము, వ్యభిచారం చేయము, అశ్లీలము, జూదము వీటన్నిటి నుంచి దూరంగా ఉంటాము. స్త్రీలపై నిందలు వేయము, అభాండాలు మోపము అని ప్రమాణం చేశారు. 10వ వ్యక్తి ఎప్పుడైతే ప్రమాణం చేద్దామని ముందుకొచ్చారో, ప్రవక్త గారు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సహాబాలకి ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి ప్రవక్త గారు, ఏదన్నా జరిగిందా? ఏదన్నా లోపపాట్లున్నాయా? అతనేదైనా తప్పు చేశాడా అని అడిగినప్పుడు, అతని చేతికి ఫీ అదుదుహి తమీమ, అతని చేతికి ఒక తాయెత్తు కట్టబడి ఉంది.
అతని దగ్గర ఒక తావీజు ఉంది. మన్ అల్లక తమీమతన్ ఫకద అష్రక. ఎవరైతే తావీజును వేలాడదీశారో వాళ్ళు షిర్క్‌కి పాల్పడ్డారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనికి తెలియచేశారు. వెంటనే తను తన తావీజుని, తాయెత్తుని తెంచేసి ప్రవక్త గారి దగ్గరకొచ్చి, పూర్తి షిర్క్ నుంచి సంపూర్ణంగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకే ఒక్కడని సాక్ష్యం ఇస్తున్నాను అని ప్రవక్త గారి చేతిలో ప్రమాణం చేసినప్పుడు, అప్పుడే ప్రవక్త గారు దాన్ని స్వీకరించారు. అంటే ఇస్లాంలో తావీజులు వేసుకోవటం నిషేధము, హరాం అని మేము మొత్తుకుంటున్నాము. మా తాత ముత్తాతలకు తెలియక వాళ్ళు యేసుకున్నారేమో. ఇప్పుడు మేము చదువుకున్నాం కాబట్టి ఒక గర్వంతో ఇస్లాం మాకు ప్రసాదించిన ఈ గర్వము చదువు కారణంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖుర్ఆన వ అల్లమహు. ఖురాన్ చదువుకునేవాళ్ళు, ఖురాన్ చదివించుకునేవాళ్ళు మీలో ఉత్తములు అని ప్రవక్త గారన్నారు. అందుకు గాను మేము ఎంతో గర్వంగా ఈ ఉత్తమమైనటువంటి ఖురాన్ గ్రంథం అని మా పిల్లలకి నేర్పించుకుంటున్నాము. తెలియని వాళ్ళకి చదివించుకుంటున్నాము. పైగా ఇందులో గర్వపడే విషయం ఉంది అని ప్రవక్త గారన్నారు. గర్వం అనేది, అహంకారం అనేది దేంట్లోనూ ఉండకూడదు. కానీ ఖురాన్ చదవటంలో గర్వం ఉండొచ్చునన్నారు. అల్హమ్దులిల్లాహ్ నాకు అతని కంటే ఎక్కువ ఖురానొచ్చు. ఈ గర్వం ఉండటంలో తప్పు లేదు. ఇంకొన్ని సార్లు దాన ధర్మాలు చేసేటప్పుడు, దాన ధర్మాలు చేస్తూ అల్హమ్దులిల్లాహ్ నేను వీళ్ళందరికంటే ఎక్కువ పుణ్యాలు సంపాదించుకుంటున్నాను. ఈ సంతోషం ఉండొచ్చు. ఈ రెండిటికి మాత్రమే ప్రవక్త గారు గర్వానికి అవకాశం ఇచ్చారు. ఈర్ష్య పడటానికి అవకాశం ఇచ్చారు. ఈర్ష్య, అసూయ ఇస్లాంలో లేదు. ఈ అసూయ అనేది మన పుణ్యాలను హరించి వేస్తుంది. ఈ పుణ్యాలు మనం ఎన్నైతే పుణ్యాలు సంపాదించుకుంటామో, ఆ పుణ్యాలను మన గర్వం గాని, మన అసూయ గాని, మన ద్వేషం గాని హరించి వేస్తూ ఉంటాయి. ప్రవక్త గారు ఒక ఉదాహరణ చెప్పి మరీ చెప్పారు. కట్టె పుల్లలను నిప్పు ఎలాగైతే దహించి వేస్తుందో, అలాగే అసూయ, కుళ్ళు, కుతంత్రాలు మన పుణ్యాలను హరించి వేస్తాయనన్నారు. ఒకళ్ళు బాగుపడుతుంటే సంతోషించలేకపోవటము, ఇది అసూయ, ఇది కుళ్ళు, కుతంత్రము. ఇది ఇస్లాం దీనిని అంగీకరించటం లేదు. కేవలం ఖురాన్ విషయంలో మాత్రమే, దాన ధర్మాలు చేసే విషయంలో మాత్రమే కొద్దిగా అసూయపడే అవకాశం ఉంది. వీళ్ళు నాకంటే ఎక్కువ పుణ్యాలు సంపాదించుకుంటున్నారు. నేను వీళ్ళకంటే ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవాలి. ఈ అసూయలో ఎలాంటి తప్పు లేదు. మిగతా ఏ విషయంలో అయినా అసూయ పడుతున్నాము అంటే తెలియకుండా మా పుణ్యాలు మేమే పోగొట్టుకుంటున్నాము. ఒకళ్ళు బాగున్నారు, బాగోలేరు. వాళ్ళు బాగుంటే మేము కుళ్ళుకునేదేంది? బాగుండాలని కోరుకోవాలి. మేము కూడా అలాగే తయారవ్వాలని కోరుకోవాల్సింది పోయి, వాళ్ళు నాశనం అవ్వాలి. ఇదే అసూయ అంటే, ఇదే కుళ్ళు కుతంత్రాలంటే. వీటిని ప్రవక్త గారు నిషేధించారు. ఈ కుళ్ళు కుతంత్రాల, అసూయల కారణంగా మన పుణ్యాలు హరించి వేయబడతాయి అని ప్రవక్త గారు మాకు ఆదేశించారు. కాబట్టి అసూయని మనం మానుకోవాలి. ఈ అసూయ కూడా ఒక కోపంతో ప్రారంభమవుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక సహాబీ వచ్చి, ప్రవక్త నేను యుద్ధానికి తయారవుతున్నాను. నేను యుద్ధం చేయదలుచుకుంటున్నాను. నాకేదైనా బోధించండి అని అడిగినప్పుడు లా తగ్జబ్ అనన్నారు. కోప్పడొద్దు. ప్రవక్త నేను అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయటం కోసం వెళ్తున్నాను. నాకిప్పుడు ఏదన్నా బోధించండి, మంచి సలహా ఇవ్వండి అంటే లా తగ్జబ్ అనన్నారు. కోప్పడొద్దు. ఆ సహాబీ మళ్ళీ అడుగుతారు. ప్రవక్త నేను అల్లాహ్ మార్గంలో పోరాడుతున్నాను. అల్లాహ్ కోసం యుద్ధానికెళ్తున్నాను. మరిప్పుడు నాకేదన్నా సందేశం ఇవ్వండి, ఆదేశం ఇవ్వండి అంటే లా తగ్జబ్ ఒకటే మాట 3 సార్లు చెప్పారు కోప్పడొద్దు అని. ఈ కోపతాపాల కారణంగానే మన సమాజంలో బీపీ, షుగర్‌లు అనుకోవచ్చు. లేదా మన కుటుంబాల్లో కొ పొట్లాటలు అనుకోవచ్చు, తగాదాలు అనుకోవచ్చు. మొత్తం కోపాల కారణంగానే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ప్రవక్త గారి బోధన కోపం వచ్చినప్పుడు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి శరణు వేడుకుంటున్నాను. ఈ మాట పలకమన్నారు. ఏం మాట? అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి శరణు వేడుకుంటున్నాను. ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదవండి. ఈ కోపం ఇంకా పెరుగుతుంది అంటే నుంచున్న మనిషి కూర్చోండి, కూర్చున్న మనిషి పడుకోండి అని ప్రవక్త గారన్నారు. అంటే కాస్త మన స్థితి మారినప్పుడన్నా కొద్దిగన్నా కోపం తగ్గుతుందేమో. ఇంకా కోపం తగ్గకపోతే వుజూ చేయండి. ఇంకా తగ్గకపోతే 2 రకాతుల నమాజు చదవండి అని ప్రవక్త గారు మనకు ఆదేశించారు. కోపాన్ని మనం ఆపుకున్నప్పుడు మన హృదయంలో కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవి కూడా ఆగుతాయి.
ఇవి ఆగినప్పుడు మనం ఖురాన్ చదువుకునే అవకాశం మనకు లభిస్తుంది. హదీసులు తెలుసుకునే అవకాశం మనకు లభిస్తుంది. మన సమాజంలో మన మాట ఒకళ్ళు వినటం లేదు, "ఈ తాబీజులు వేసుకోకూడదయ్యా" అని చెప్పినప్పుడు కోపమొస్తుందంటే దానికి ఒకటే కారణం, ఖురాన్ చదవలేదు. ఖురాన్ ఎందుకు చదవలేదు? ఇవే కారణాలు: కోపతాపాలు, ఈర్ష్య, కుట్లు, కుతంత్రాలు. ఇవి ఉన్నాయి కాబట్టి అది కష్టమవుతుంది. వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఖురాన్ చదవటం సులభమవుతుంది. లేదా ఇంకో విధానంలో ఖురాన్ చదవటం ప్రారంభించినప్పుడు ఇవి తగ్గుతూ ఉంటాయి. ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాల, ద్వేషాలు ఇవి తగ్గుతూ ఉంటాయి. ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది కాబట్టి, ఒకదానితో ఒకటి ముడేశాడు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆదేశిస్తున్నాడు, "ఇస్తఈను బిస్సబ్రి వస్సలాహ్." మీరు అల్లాహ్ దగ్గర సహాయం అర్థించండి. ఎలా అర్థిస్తారు? నమాజు చదువుతూ, సహనం వహిస్తూ. నమాజు, సహనము ఈ 2 వేరు వేరు కదా! సహనం కష్టం వచ్చినప్పుడు పాటించేది, నమాజు ప్రతిరోజు 5 పూటలు చేసేది. కానీ ఈ రెండిటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముడేశాడు. ఎలాగా? మనం సహనంతో ఎప్పుడైతే నమాజు చదువుతూ అల్లాహ్ ముందు మొరపెట్టుకుంటామో అది అల్లాహ్‌కు చాలా ఇష్టము. ఇటువంటి వ్యక్తులను అల్లాహ్ క్షమించటానికి కాస్తంత ముందుకొస్తూ ఉంటాడు. కాబట్టి మనలో ఖురాన్ చదవటం తక్కువుందంటే ఈ కుళ్ళు కుతంత్రాలు, కోపతాపాలు పెరుగుతూ ఉంటాయి. ఖురాన్ చదవటం ప్రారంభించాలి. మన తాత ముత్తాతలకు తెలియకుండా వాళ్ళు చేసిన తప్పుని మనం తిరిగి చేయకూడదు. ప్రవక్త గారి బోధన, "మన్ అల్లక తమీమతన్ ఫఖద్ అష్రక." తావీజు, తాయెత్తు, అంత్రాలు, తంత్రాలు ఇస్లాంలో నిషేధించబడ్డాయి. దేన్ని కూడా మనం నమ్మటానికి లేదు, భయపడటానికి కూడా లేదు. భయపడటం కూడా ఇస్లాంలో షిర్క్. మన్ రద్దహు తియరతు అన్ హాజతిహి ఫఖద్ అష్రక. ఎవరినైతే ఒక మూఢనమ్మకము వాళ్ళ పని నుంచి వాళ్ళని ఆపిందో వాళ్ళు కూడా షిర్కే చేశారు. నా పని చేయటం ఇష్టం లేదు, ఊరికనే ఇంట్లో పడుకున్నాను, పర్లేదు. ఒళ్ళు బద్ధకంగా ఉంది, సరే వదిలేయండి. కానీ మూఢనమ్మకం పేరు చెప్పి ఏదైనా పని ఆపేసినా, లేదా ఆ పేరు చెప్పి ఏదైనా పని ప్రారంభించినా షిర్క్ అయిపోతుంది. మంగళవారం మంచిది కాదు, శనివారం పని ప్రారంభించకూడదు. ఇవన్నీ కూడా షిర్కు మాటలు. అనుకూలం ఎలా ఉంది? వాతావరణం ఎలాగుంది? ఎండ ఉందా? ఇప్పుడు ప్రయాణం చేయవచ్చా? వర్షం కురుస్తుందా? కాసేపు ఆగి ఎళ్దాము. బండి జారే అవకాశం ఉంది. చలి రాత్రి తట్టుకోలేము. పొద్దున ఎళ్దాము. ఈ మాటలన్నీ బానే ఉంటాయి. కానీ కరెక్ట్‌గా ఫలానా సమయానికి బయలుదేరకూడదు. 1 గంటకి బయలుదేరకూడదు. ఇవన్నీ షిర్కు మాటలు. ఏదన్నా బండి మీద వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏదైనా నిమ్మకాయని తొక్కేస్తూ ఉంటాము. ఇప్పుడేంది? తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేదు. తొక్కినప్పుడు ఏం చేయాలి? ఏది చేసేది లేదు. ఎక్కువలో ఎక్కువ అంటే, ఎక్కువలో ఎక్కువ అంటే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. కోపం వచ్చినా అదే. షైతాన్ శాపగ్రస్తుడి పేరు వచ్చినా కూడా అదే. ఈ చేతబడి, జాదు అని భయపెట్టినా కూడా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. శాపగ్రస్తుడైన షైతాన్ నుండి నన్ను కాపాడు అల్లాహ్. అంతకు మించి మేము ఇంకా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ మా ముస్లింలు చేస్తున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉలిక్కి పడినా కూడా దర్గాల చుట్టూ తిరుగుతున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యలు ఒక ప్రాంతంలో వెళ్తూ ఉన్నారు. హబషా ప్రాంతము. అక్కడ ఒక ఆలయాన్ని చూశారు. అందులో ఒక సమాధి కనిపించింది. ఆ సమాధి దగ్గర మసీదును నిర్మించటం జరిగింది. ఆ మసీదు లోపల కొన్ని చిత్రపటాలు వేలాడదీయబడి ఉన్నాయి. ప్రవక్త గారి భార్యలు అక్కడికెళ్లారు, చూశారు. వాళ్ళు తర్వాత ప్రవక్త గారి దగ్గరకొచ్చి షికాయతు చేశారు. ఇలా కొంతమందిని చూసాము. వాళ్ళు పండితులు. అక్కడ సమాధిలో ఉన్న వ్యక్తి సాధారణ మనిషి కాదు. ఒకప్పుడు ఎంతో పుణ్యాత్ముడు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలిసినప్పుడు ప్రవక్త గారేమన్నారు, "ఉలాయిక షిరారుల్ ఖల్qi ఇందల్లాహి యౌమల్ ఖియామ." పరలోకంలో పరలోకంలో అత్యంత నీచులు ఎవరు అంటే వీళ్ళే. వీళ్ళేం చేశారు? తమ పండితుల యొక్క సమాధుల మీద మస్జిద్ నిర్మించారు. ఆ మసీదులో వాళ్ళ చిత్రపటాలు వేలాడదీశారు. ఈ మాట అబద్ధమై ఉంటే ఎవరైతే దర్గాలకు వెళ్లారో వాళ్ళందరూ బతికిపోవచ్చు. కానీ ఈ మాట ప్రవక్త గారి మాట. ఆధారాల ద్వారా మేము నేర్చుకున్నటువంటి మాట. ప్రవక్త గారి బోధన. మరి రేపటి రోజు ఈ బోధనతో అల్లాహ్ దగ్గరికి చేరుకున్నప్పుడు ఈ షిరుకు పనులు మీరెందుకు చేశారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. మన దగ్గర సమాధానం ఏంటి? మా తాత ముత్తాతలు అంటే ముందే అవతల పొండి అని సమాధానం వస్తుంది. మనం అల్లాహ్ ముందు సమాధానం ఇవ్వాల్సింది, షిర్క్ వదిలేసామల్లా, మేము ఈ షిర్క్ పనులనన్నీ మానేసామల్లా అని గర్వంగా చెప్పుకోగలగాలి. కాబట్టి తెలియకుండా
ఎవరైనా నెల్లూరు రొట్టెల పండుగని పరిగెత్తినట్లయితే, బారా షహీద్ దర్గా, అజ్మీర్ దర్గాని పరిగెత్తి తిన్నట్లయితే వాళ్ళని బతిమిలాడాలి. ఇది ఖురాన్‌లో లేని విషయము. ఇది ప్రవక్త గారి బోధనలకు వ్యతిరేకమైనటువంటి విషయము. మా తాత ముత్తాతలకి చదువులు లేక, వాళ్ళకి చదవటం రాక మోసపోయారు. ఇప్పుడు మీరు పరిస్థితి ఏంది? మీరు కూడా అలాగే మోసపోతారా? బతిమిలాడుకోవటమే. అక్బర్ చక్రవర్తి భారతదేశాన్ని అక్బర్ చక్రవర్తి పాలించాడు. అతని పేరు గుర్తు చేసి ముస్లిం కాని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఏంటి మీరు అజాలో అప్పుడప్పుడు అక్బర్ చక్రవర్తి పేరు తీసుకుంటారు అల్లాహు అక్బర్ అని. అంటే అక్బర్ అన్న పదము, అల్లాహు అక్బర్‌లో అక్బర్ అన్న పదాన్ని ఇస్లాం తెలియని వాళ్ళు ఇది అక్బర్ చక్రవర్తి పేరేమో అనుకుంటున్నారు. పైగా అక్బర్ కంటే బాబర్ పెద్దోడు కదా! అతని పేరు వాడొచ్చు కదా! అని మాకే సలహాలిస్తున్నారు. మరి మన ముస్లింలు కూడా ఏమీ తెలియనట్టుగా తెల్ల మొహం వేస్తున్నారు. అల్లాహు అక్బర్! అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. ఈ అక్బర్ చక్రవర్తులకి, బాబర్ చక్రవర్తులకి, మొఘలాయులకి మాకెలాంటి సంబంధము లేదు. వాళ్ళు కూడా ముస్లింలని చెప్పుకుంటున్నారు. మేము కూడా ముస్లింలని చెప్పుకున్నాము. ఇదొక్కటి తప్పించి ఇంకేదన్నా దగ్గరి బంధుత్వం ఉందంటే ఏదీ లేదు. వాళ్ళ పేరు కూడా మాకవసరం లేదు. మేము చదివే ఖురాన్‌లో గాని, హదీసుల్లో గాని వాళ్ళ ప్రస్తావన లేదు. వాళ్ళతో సంబంధము లేదు. వాళ్ళు ఇస్లాంకి ఏంటి అంటే ఏమీ లేదు. మరీ ఎక్కువలో ఎక్కువ అంటే, ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ ప్రాంతంలో ఉన్న పండితులు ఇస్లాం గురించి ఎవరైనా కృషి చేస్తే వాళ్ళ పేరు మేము తలుచుకుంటాము. అల్లామా సర్హిందీ అల్ హనఫీ రహ్మతుల్లాహి అలైహి గారు ఈయన అక్బర్ చక్రవర్తి దగ్గరికెళ్ళి బతిమిలాడారు. అక్బర్ మీరు చాలా పెద్దవారు. ఖురాన్‌ని మార్చాలనుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్న పని మీకంటే పెద్దవాడైన ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని మార్చాలని. ఇది తప్పు. అల్లాహ్‌కు ఆగ్రహం తెప్పించే పని మీరు చేస్తున్నారు. అక్బర్ చక్రవర్తి దగ్గర కూడా చదువులేనోళ్ళున్నారు. వాళ్ళందరూ ఏమన్నారు? అక్బర్ గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఖురాన్‌ని కొత్తగా రాస్తున్నారు. ఆహా! ఓహో! అన్నారు. అలాంటి సందర్భంలో ఆ రాజు ముందు అతనికి నచ్చని మాట చెప్పడం సాదాసీదా విషయం కాదు. ఆ రాజు ముందు నిజమైన మాట మాట్లాడటం కూడా ఒక యుద్ధంతో సమానము. అల్లామా సర్హిందీ అల్ హనఫీ రహమతుల్లాహి గారు అతని పిల్లల దగ్గరికెళ్ళి, మీ నాన్న చేస్తున్నటువంటిది ఖురాన్‌కి వ్యతిరేకంగా పోరాటము. ఈ పోరాటంలో విజయం ఎప్పుడైనా అల్లాహ్‌దే అయి ఉంటుంది అని బోధించారు, నచ్చజెప్పారు. చివరాఖరికి ఖురాన్‌ని ఎవరు ఏమీ చేయలేకపోయారు. పైగా ప్రళయం దాకా ఏమీ చేయలేరు కూడాను. కానీ ఆ తపన ఏదైతే ఉందో ఖురాన్‌ని మారుద్దామని ఇది ఎక్కడి నుంచొచ్చింది? మన ముస్లింలలో చదువులేనితనం కారణంగానే, చదువులేని ముస్లింలు ఆహా! ఓహో! అనటం కారణంగానే ఇస్లాంలో ఏ దేనికి కూడా అనుమతి లేదు. ఏదన్నా ఉంది అంటే అది ప్రవక్త గారి నోటి నుంచి బయటకొచ్చిన ఒకే ఒక్క మాట. అది కాకుండా ఇంకేది కూడా అనుమతి లేదు. మా ముస్లింలు చదువు లేకుండా చేస్తున్నారు. ఇది మనం గ్రహించాలి. అలాగే చదువు తప్పనిసరి అన్నారు. మరి అందుకోసం మనం పిల్లల్ని చదివిస్తున్నాము. పిల్లల్ని మాత్రమే చదివిస్తున్నాము. ఇది కూడా మేము చేస్తున్న తప్పు. పిల్లల్ని అరబీ నేర్పిస్తున్నాము. ఉర్దూ నేర్పిస్తున్నాము. బానే ఉంది. కానీ పిల్లలకి మాత్రమే నేర్పిస్తున్నాము. వాళ్ళు నేర్చుకున్న దుఆ మేము కూడా నేర్చుకోవాలి కదా! బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని జిబా చేయాలి అంటే పెద్దోళ్ళకి దుఆ రాదు. మరి పిల్లలకి వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకు జిబా చేయటం కూడా రాదు. మరి ఏంటి పరిస్థితి? ఏంటి వాతావరణం? ఎవరో ఎక్కడి నుంచో వచ్చి జిబా చేయాలా? మా జిబా మేము చేసుకోలేమా? పైగా ఇప్పటికి కూడా, ఈ రోజుకి కూడా చదువులేని ముస్లింల వ్యవహారం ఎలా తయారైంది? గుస్ల్ స్నానం చేయాలంటే ఒక దుఆ చదవాలి. ఆ దుఆ ఎవరు? మసీదులున్న మౌలి సాబే చదివి ఊదాలి. అలా ఊదితేనే అవి గుసుల్ నీళ్ళవుతాయి అని నమ్మే ముస్లింలు ఈ రోజుకి కూడా బతికున్నారు. ఇది ప్రవక్త గారి బోధన కాదే. ఒక బకెట్ నీళ్లు తెచ్చుకున్నాము, గుసులు స్నానం చేసుకున్నాము అయిపోయింది. వేడి చల్లగా ఉంది అనుకున్నప్పుడు వేడి నీళ్లు పెట్టుకున్నాం అయిపోయింది. కానీ మన ముస్లింలు గుస్సుల కోసం ఒక చెంబుడు వేరుగా వేడి నీళ్లు, మామూలు స్నానం కోసం చల్లనీళ్ళు, రకరకాల పనులు, అందులో దువాలు, గుసులు ప్రారంభమైన కాడి నుంచి గుసులు ముగిసే వరకు రకరకాల దువాలు. ఏందిది అంటే అజ్ఞానము, అంధకారంతో మంచి చేస్తున్నాంలే అనుకోని ఒక మూఢనమ్మకంకి వెళ్ళిపోతున్నారు. ప్రవక్త గారి బోధన కుల్లు ముహ్దసతిన్ బిద్అ ఇస్లాంకి సంబంధం లేని ఏ పనైనా కూడా అది అధర్మ కార్యమైపోతుంది. వకుల్లు బిద్అతిన్ ضలాల ప్రతి అధర్మ కార్యము అంధకారం వైపుకు మిమ్మల్ని లాక్కెళ్తుందయ్యా. వకుల్లు ضలాలతిన్ ఫిన్నార్ ప్రతి అంధకారము శాశ్వత నరకానికి తీసుకెళ్లి మిమ్మల్ని ఆహుతి చేసేస్తుంది. కాబట్టి భయపడండి అని ఖురాన్ మనకు హెచ్చరించింది.
మనం నేర్చుకోవాల్సింది ఖురాన్‌లో ఉందా లేదా అని ఆరా తీసుకోవటము. మనం నేర్చుకోవాల్సింది ప్రవక్త గారి బోధన ఎక్కడుంది? ఎంతవరకు ఉంది? అని తెలుసుకొని పాటించటము. పర్వాలేదులే అన్న మాట ఎక్కడన్నా వినిపించింది అంటే ఆ దరిదాపుల్లో ఉండటం కూడా మంచిది కాదు. ఈ పర్వాలేదు మన తాత ముత్తాతల్ని నరకానికి దగ్గర చేసేసింది. ఎవరి గురించి కూడా వీళ్ళు స్వర్గానికి వెళ్తారు, వీళ్ళు నరకానికెళ్తారు అని చెప్పకూడదు. కానీ చెరుకు పనులు చేస్తూ మరణించిన వాళ్ళ గురించి మాత్రమే వీళ్ళు నరకానికెళ్ళిపోతారని చెప్పగలము. ఎందుకు? ఇది ఇస్లాం విషయము. అతి మూలమైనటువంటి విషయం కాబట్టి. మిగతా ఏ విషయంలో అయినా కూడా మాకు తెలీదు. అల్లాహ్ చేతిలో ఉన్న విషయం అది. అల్లాహ్ క్షమించాలి అనుకుంటే క్షమించొచ్చు. శిక్షించిన తర్వాతైనా కరుణించవచ్చు. కానీ షిర్క్ అనేది ప్రవక్త గారికి కూడా క్షమాపణ లేదు. లయిన్ అష్రక్త లయహ్బతన్న అమలుక. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు గనక షిర్క్‌కి పాల్పడినట్లయితే మీకు కూడా క్షమాపణ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలో మధ్యలో ఎవ్వరు అంటే ఎవరు రాకూడదు. అది మధ్యలో మౌలీ సాబ్ కూడా రాకూడదు. ప్రవక్త గారు కూడా రాకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక సహాబీ వచ్చి, ప్రవక్త గారు మీరు తలుచుకుంటే అయిపోతుంది అనుకున్నప్పుడు అని సహాబీ అంటే, ప్రవక్త గారన్నారు, అజఅల్తనీ లిల్లాహి నిద్దా. అల్లాహ్‌ను నన్ను ఏకం చేసేసారా మీరు? బల్ మాషా అల్లాహు వహద. అల్లాహ్ ఏదైతే అనుకుంటాడో అది మాత్రమే జరుగుతుందనండి. ఆ తర్వాత సుమ్మ మా షిఅత. ఇప్పుడు మీరు ప్రవక్త కాబట్టి మీరు దుఆ చేస్తే అది నెరవేరుతుంది. ఇలా చెప్పమన్నారు. ఆ సహాబీ ఏమనుకున్నారు? అల్లాహ్‌ని అడిగినా, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగినా ఒకటేలే అనుకున్నారు. కాదు, కాదు, అల్లాహ్‌ని అడిగితేనే అది ఇస్లాం అవుతుంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు అంటే అది షిర్క్ అయిపోతుంది. ఇది ప్రవక్త గారి బోధన. మరి ఇటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. తర్వాత తరానికి మనం నేర్పించగలగాలి. ఏమీ తెలియకుండా మేము మంచి చేస్తున్నాం అనుకుంటే, ఈ అనుకోవటం కారణంగానే మేము మోసపోతున్నాము. అనుకోకూడదు. ఉన్నదా లేదా ఆధారాలు వెతకాల్సింది. ఆధారం ఖురాన్‌లో ఉంటుంది. ఆధారం హదీసుల్లో ఉంటుంది. మొత్తం ఉన్న పళంగా గంటలో నేర్చుకోలేము. కానీ రోజుకొక 2 నిమిషాలు మసీదులో ఖురాన్ తెరిచి చదివినట్లయితే, పోనీ వారానికి 2 నిమిషాలు, నెలకి 2 నిమిషాలు ఖురాన్ తెరిచి చదవగలిగినప్పుడే అందులో ఉన్న విషయం అర్థమవుతుంది. వింటూ ఉన్నట్లయితే ఎన్నో విన్నాము. విని విని మా తాత ముత్తాతలు మోసపోయినట్లు మేము మోసపోయే అవకాశం ఉందేమో కొంచెం జాగ్రత్త పడాలి. చివరలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తుదయనగా వల్ల మనందరినీ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జీవించే సౌభాగ్యం ప్రసాదించు. ఇలా ఎప్పటిదాకైతే జీవించి ఉంటామో అప్పటిదాకా ధర్మంపై నడిచే సౌభాగ్యం ప్రసాదించు. ఇలా ప్రతి ఒక్కరికి సన్మార్గము, సద్బుద్ధిని ప్రసాదించు. ఇలా ప్రతి ఒక్కరికి 5 పూటల నమాజును స్థాపించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. వాళ్ళ ఎప్పటిదాకైతే జీవితం ఉందో అప్పటిదాకా ధర్మంపై నిలకడగా ఉండే సౌభాగ్యం ప్రసాదించు. వల్ల ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారి అప్పులు దూరం చెయ్యి. ఎవరైతే బాధల్లో, కష్టాల్లో ఉన్నారో వారి బాధలు, కష్టాలు దూరం చెయ్యి. ప్రతి ఒక్కరికి సన్మార్గం, సద్బుద్ధిని ప్రసాదించు. చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహి సౌభాగ్యం ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వ లకుం వ ఇయ్యాకుం వ రఫఅనా బిజిక్రిల్లాహిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవ్వాదున్ మలికున్ కలీమున్ బర్రుర్ రౌఫుర్ రహీముర్ రబ్బున్ హలీం. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه